యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. సహోదరి సహోదరులారా, బైబిల్లో ఒక మాట ఉన్నది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి 11 వరకు చదువుకుందాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, పాతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పడుకొని ఎందుకు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచున్నావు. అందుచేత దోపిడీగాండ్లు వచ్చినట్లు దరిద్రము నీ వద్దకు వచ్చును. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. ప్రియులారా, ఈ మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలు. సామెతల గ్రంథంలో సొలొమోను ద్వారా దేవుడి మాటలు మన కొరకు రాయించాడు. కాబట్టి ఈ లోకములో మానవులైనటువంటి వారు కదా, మరి పని పాటలు లేకుండా క్రైస్తవుల్లో కూడా కదా, నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ క్రైస్తవులు అనబడిన వారు కూడా తల్లిదండ్రులు కదా కష్టపడి పని చేస్తూ వస్తే కదా ఎదిగి చదువులు ఉన్నా కానీ ఏ ఉద్యోగానికి వెళ్లకుండా చాలా మంది సోమర్తనంగా ఉంటున్నారు కదా. తల్లిదండ్రులను ఎదిరించటం, వాళ్ళ మాటలు వినకపోవటం, సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు నిజమైన రక్షకుడని తెలుసుకోకపోవటం, సత్యమును గ్రహించకపోవటం కదా, మరి ఎంతమంది ఈ లోకంలో చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల మాట వినకపోవటం, సోమర్తనంగా ఉండటం, అలాగే ఈ లోకంలో మరి అనేకమైనటువంటి చెడు అలవాట్లకి బానిసలవ్వటం, అలాగ చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు ఇంకా. కాబట్టి మరి సోమరి మరి చీమల వద్దకు వెళ్ళము, చీమలు లైన్గా వెళతాయి, లైన్గా వెళ్ళి ఆ ఆహారాన్ని సమకూర్చుకుంటా ఉంటాయి. కాబట్టి మనం కూడా ఈ లోకంలో దేవుడు మనకు సమయం ఇచ్చేంత వరకు కదా మనం కష్టపడి పని చేసుకోవాలి. ఉద్యోగస్తులు కష్టపడి ఉద్యోగం, తన పని తన బాధ్యత నెరవేర్చాలి. దేవుడు ఏ వర్క్ ఇచ్చాడో ఆ వర్క్, ఏ ఉద్యోగం ఇచ్చాడో ఆ ఉద్యోగం, ఏ వ్యవసాయం ఇచ్చాడో ఆ వ్యవసాయం, అలాగా ప్రతి ఒక్కరూ దేవుడు ఇచ్చిన దాన్ని సక్రమంగా నెరవేర్చాలి, న్యాయబద్ధంగా వ్యవహరించాలి కదా. ఎవరి ఉద్యోగాలు వాళ్ళు న్యాయబద్ధంగా చేయాలి కదా. మరి ప్రభుత్వంలో ఉన్నవారందరూ కూడా మరి దేవుడు ఇచ్చినటువంటి సేవకురాళ్ళు. మరి మనం గ్రహించి గమనించి, ఎందుకంటే చీమలకు న్యాయాధిపతి లేడు, ఎవరు లేరు. కాబట్టి ఈ మాటలు మనందరి కొరకు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మీ అందరికి వందనాలు.